జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులైన మైనర్లను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 6 నిందితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. పొటెన్సీ టెస్ట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం నిందితులను జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారు. పిఎస్ లోనే విచారిస్తున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులైన మైనర్లను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 6 నిందితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇప్పటి వరకు నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అండ్ అలాగే ఈ నలుగురిని, ఈ 6 నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 6 కలిపి విచారిస్తున్నారా పోలీసులు, లేకపోతే ఒక్కొక్కరిని సపరేట్ గా విచారించే అవకాశం ఏమైనా ఉందా? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రమేష్? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి మైనర్ బాలిక అత్యాచార కేసులో ఇప్పటికే 6 అయితే పోలీసులు కస్టడీకి అయితే తీసుకోవడం జరిగింది. కస్టడీకి భాగంగా మొదటగా A1గా ఉన్న సాదిక్ మాలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ప్రధానంగా అతని ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షల అనంతరం అక్కడికైతే తీసుకోవడం జరిగింది. మిగతా A2 నుంచి A6కి సంబంధించి కూడా ఎవరైతే అక్యూజ్ మైనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అన్ని పరీక్షలతో పాటు ప్రొటెన్సిక్ సంబంధించి కూడా టెస్టులు కూడా చేస్తున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. దాని ప్రకారం పోలీసులకు సంబంధించి కూడా నివేదిక వచ్చిన తర్వాత ఇప్పటికే వీటికి సంబంధించి కూడా 6 సంబంధించి కూడా వీళ్ళకు చెయ్యాలని చెప్పి కూడా ఒక పక్క పోలీసుల విజ్ఞప్తి మేరకు జుమ్నల్ కోర్టుకు సంబంధించి కూడా అనుమతి ఇచ్చినట్లు ఒక సమాచారం. కానీ దాని ఆధారంగా పోలీసులు మరి ఈరోజు ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణకు సంబంధించి కూడా వైద్యులు అయితే పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు అయితే చేయనున్నారు. మరికొద్దిసేపట్లో 6 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఇటు విచారణకు సంబంధించి కూడా విచారణ చేయనున్నారు. మొదటిగా సాదిక్ మాలిక్ సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని విషయాలు అయితే పోలీసులు అయితే రాబట్టడం జరిగింది. మరొక 5 సంబంధించి కూడా వీళ్ళ నుంచి కూడా పోలీసులు రాబట్టాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వీటన్నిటిలోకి సంబంధించి కూడా 6 ఈరోజు సాదిక్ మాలిక్ సంబంధించి కూడా కస్టడీ రేపటితో కస్టడీ పూర్తి అవుతుంది. కాబట్టి 5 మైనర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా మరొక అంటే 4 రోజుల పాటు ఉన్న నేపథ్యంలో వారిని వీళ్ళందరినీ కలిసి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. కానీ ఈరోజు నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ సంబంధించి కూడా వీళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి దానికి సంబంధించిన నివేదికను కూడా ఇటు కోర్టులో ఈరోజు అయితే కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు తీసుకున్న కస్టడీలో భాగంగా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చినప్పటికీ ఇంకా మరిన్ని విషయాలు అతనికి సహకరించిన వాళ్ళకి సంబంధించి కూడా ఎవరున్నారు అనేది కూడా ఇంకా ఒక క్లారిటీ పోలీసులకైతే రావాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే దాంట్లో ఒక వెహికల్కి సంబంధించి కూడా మొయినాబాద్ వరకు తీసుకువెళ్ళి మొయినాబాద్లో ఉన్న నెంబర్ ప్లేట్లు కానీ తర్వాత ఇతరులకు సంబంధించి కూడా వాటిని అన్నిటి కూడా సర్వీసింగ్ అంటే ఇన్నోవా కారుకు సంబంధించి కూడా సర్వీసింగ్ వీళ్ళు అత్యాచారం చేసిన తర్వాత ఆ కార్ని సర్వీసింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత ప్రూఫ్స్ అన్నీ కూడా కొలాప్స్ అవుతాయి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేశారు. తర్వాత ఆ కారుని తీసుకుపోయి ఒక మొయినాబాద్లో ఒక ఇంట్లో ఉంచారు. వీరంతా కూడా ఎవరు సహకరించారు, ఇది ఎవరు తీసుకువెళ్ళారు కార్లు అని చెప్తున్నారు. మరొక పక్క మైనర్లకు సంబంధించి కూడా కార్లు ఇవ్వడం ఇప్పటికి సంబంధించి కూడా వాటి వివరాలు రాబడుతున్నారు. వాటిలో ఎవరైతే కారు ఇవ్వడం జరిగిందో వారి తల్లిదండ్రులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా పోలీసులు అయితే సందిగ్ధం అయితే అవుతున్నారు. చూడాలి మరి ఈ కేసుకు సంబంధించి కూడా మరి కస్టడీ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, కస్టడీకి సంబంధించి కూడా మళ్ళీ ఎలాంటి విషయాలు రాబడుతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే రమేష్, మరోపక్క A1గా ఉన్న నిందితుడికి ఇవాళ 3వ రోజు కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు. రేపటితో అతని కస్టడీ సమయం అయితే ముగియనుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు అయితే సహకరించలేదంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక నిన్న ఇవాళ పోలీసులకు సహకరించే అంశం ఏమైనా కనిపిస్తోందా? పోలీసులు అడిగిన ప్రతి అంశానికి ఆయన సమాధానం చెబుతున్నారా? పోలీసులు ఏం చెబుతున్నారు?
సాదిక్ మాలిక్ సంబంధించి నాంపల్లి కోర్టుకు సంబంధించి 4 రోజుల పాటు కస్టడీకి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. 4 రోజులతో పాటు ఈరోజు 3వ రోజుకు సాదిక్ మాలిక్ సంబంధించి కస్టడీ అయితే కొనసాగుతుంది. కానీ ఈరోజు ఉదయం 10 గంటలకు ఇటు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి అయితే అతనికి వైద్య పరీక్షల కోసం జూబ్లీస్ పోలీసులు అయితే తీసుకుపోవడం జరిగింది. కానీ 2 రోజుల కస్టడీలో భాగంగా నామమాత్రం సమాధానాలు చెప్పడం, తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తే దాటివేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఈరోజు 6 కూడా ఒకేసారి వాళ్ళని విచారణ జరిపే సమయంలో కూడా వీడియో రికార్డ్ చేయడంతో పాటు తర్వాత 6 కూడా ఒకేసారి ప్రశ్నల వర్షం అయితే కురిపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఆ సాదిక్ మాలిక్ నుంచి చాలా విషయాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలిసింది. కానీ ఈ ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చేసరికి అంటే ఎందుకంటే వైద్య పరీక్షలకు సంబంధించి అందరినీ కూడా ఒకేసారి చేయాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ మరి 6 ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ తర్వాత సంబంధించి కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. దీంట్లో సాదిక్ మాలికే చాలా కీలకంగా వహించారు కాబట్టి సాదిక్ మాలిక్ సంబంధించి కూడా ఇతను చెప్పే వివరాలు, తర్వాత మైనర్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి వాళ్ళు చెప్పే వివరాలు కూడా కంపేర్ చేసుకొని తర్వాత మరొకసారి అంటే వీళ్ళందరినీ కూడా ఒకేసారి కూర్చోబెట్టి విచారణ చేస్తారా లేదా విడివిడిగా చేసిన తర్వాత వాళ్ళు చెప్పే ఆధారంగా మరొకసారి ఆ ప్రూఫ్స్ కానీ తర్వాత వాటి కాల్ డేటా కానీ సీసీ ఫుటేజ్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి చూపించి వీటిలో విచారణకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బిందు రైట్ రమేష్, థ్యాంక్ యూ.